గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఏపీ అసెంబ్లీలో చర్చ మొదలైంది. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తీర్మానం ప్రవేశపెట్టారు. రేపు సీఎం చంద్రబాబు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు కొనసాగాయి. అసెంబ్లీలో రికార్డు స్థాయిలో క్వశ్చన్ అవర్ నడిచింది. గంటలోపే 10 ప్రశ్నలు వేశారు సభ్యులు. వాటికి సమాధానాలిచ్చారు మంత్రులు. గతంలో 2 గంటల సమయం పట్టేది కాస్త ఇప్పుడు గంటలోపే పూర్తవడంతో ఇదే వైఖరి కొనసాగాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆకాంక్షించారు. మనం అనుకున్న టైం ప్రకారంగా మీరు అందరూ సహకరించారు. ఈరోజు సగటున ఒక ప్రశ్నకు 5 నిమిషాలు వెచ్చించాం. 8 ప్రశ్నలకి అనుబంధ ప్రశ్నలకి ఆయా శాఖ మంత్రులు సమాధానం చెప్పారు. ఇది ఎంతో మంచి పరిణామం. ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం కూడా నేను చూసాం. మరి ఎంత చూశారు మీటింగ్లో. సగటున ఒక్కో ప్రశ్నకి అందరి సహకారంతో అంటే ఈరోజు 5 నిమిషాలు కేటాయించాం. ఇప్పుడు మనం టైం చూస్తే కొంచెం ఇంకా మిగిలి ఉంది కాబట్టి నెక్స్ట్ డే నుంచి 6-7 మినిట్స్ వరకు వెళ్ళొచ్చు. మనం గంట వ్యవధిలో 10 ప్రశ్నలు చేపట్టే కలుగుతుంది కాబట్టి అంటే 2 ప్రశ్నలు పోస్ట్పోన్ అయ్యాయి. అంచేత ఈ విధంగా మనం చేస్తే మరి ముఖ్యమంత్రి గారు నేను చెప్పిన దానికి కూడా మనం సహకరించిన వాళ్ళు అవుతారని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. పుట్టపర్తిలో ట్రిపుల్ ఏర్పాటుపై ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ప్రశ్నించారు. మరో సందర్భంలో ఎమ్మెల్యేతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. గౌరవ సభ్యులు గతంలో కూడా నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇదే యూనివర్సిటీకి, కానీ వేరే ఇష్యూస్ పైన నాకు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అది కూడా నేను అది కూడా రివ్యూ చేసి నేను ఈ హౌస్కి వస్తాం కూడా జరిగింది. అధ్యక్ష సార్ చెప్పినట్లు ఏంటంటే గౌరవ సభ్యులు చెప్పినట్లు నేను సభ్యుడిని కోరేది ఏ కాలేజ్కి ఇట్లా పర్మిషన్ ఇచ్చారు ఆ వివరాలు ఉంటే దయచేసి నా దృష్టికి తీసుకురామని నేను కోరుతున్నా అధ్యక్ష. అంతేగా ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం పరిధిలో అక్రమాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రస్తావించారు. సరైన అనుమతులు లేకుండానే కొందరు కాలేజీలు పెడుతున్నారని ఎమ్మెల్యే బత్తుల ఆరోపించారు. దీనిపై మంత్రి లోకేష్ సమాధానమిస్తూ అక్రమాలపై వివరాలు తెలియజేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్వశ్చన్ అవర్ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమయ్యింది. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రభుత్వ లక్ష్యాలను, విజయాలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారన్నారు. వైసీపీ జంగిల్ రాజు నుంచి కూటమి రాష్ట్రాన్ని బయటపడేసి స్థిరత్వం తీసుకువచ్చిందన్నారు. తీర్మానాన్ని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు బలపరిచారు. ఈ ప్రభుత్వం 20 నెలల్లో సాధించిన అభివృద్ధి గురించి గవర్నర్ చెప్పారన్నారు. 20 నెలల కాలంలో 23,000 కోట్లు సాగునీటి కోసం ఖర్చు చేశామని వివరించారు. ఎన్టీఆర్కు భారతరత్న సాధించాలని ప్రభుత్వానికి సూచించారు సీనియర్ ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ. ఎన్టీఆర్కు భారతరత్న ఇస్తే ఆంధ్రులకు గౌరవం ఇచ్చినట్టు అవుతుందన్నారు. దీనిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు కొణతాల రామకృష్ణ. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి మహనీయ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి గురించి స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది అధ్యక్ష. సామాన్యుడి గురించి, రైతు గురించి, కార్మికుడి గురించి వారు ప్రత్యేకించి కూడు గుడ్డ నీడ అనేటువంటి కాన్సెప్ట్తో ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకించి పార్టీని స్థాపించి 9 మాసాల్లోనే అధికారం వచ్చినటువంటి నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారు అధ్యక్ష. వారిని మీ ద్వారా ఈ సభ సభ్యులందరూ కూడా గౌరవ సభ్యులు కోరుకుంటున్నా. భారతరత్న అనేటువంటి ప్రతిష్టాకరమైనటువంటి వారికి ఇవ్వాల్సినటువంటి అవసరం భారతరత్న కేటాయించాలి. వారికి కేటాయించడం ద్వారా ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి ఎన్టీ రామారావు గారికి సముచితమైనటువంటి గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన తీర్మానం ఏర్పాటు చేసి మన కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఒకసారి మీరు స్పీకర్ గారు, మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా కలిసి ప్రధానమంత్రి గారిని కలిసి విన్నవించి వారి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియపరుస్తున్నారు అధ్యక్ష. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు రేపు అసెంబ్లీలో సమాధానమిస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. శనివారం నాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.